ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని జన్మల గురించి, పునర్జన్మల గురించి, ఉత్తర జన్మల గురించి ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. సమాధానం అనేది చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుందన్నారు. అసలు విషయం నీవు పుట్టావా లేదా అనేది ముందు తేలిపోని, నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. అందుకనే ఇటువంటి ప్రశ్నలకి అవకాశం ఉన్నది. నేను పుట్టలేదని గ్రహించమంటుంటే గత జన్మ అంటావు, ఉత్తర జన్మ అంటావు. పైగా ఎక్కడో ఒక చోట పునర్జన్మ గురించి ఒకరు దాన్ని చెప్పారంటావు. ఆ ప్రకటనలో 7 ఏళ్ల పిల్లవాని కథ కూడా చెప్పుకొచ్చావు. ఇక్కడ రమణ మహర్షుల వారు ఒక విషయాన్ని బాగా స్పష్టం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వార్తను గురించి చెబుతూ 7 ఏళ్ల పిల్లవాని కదా, అది వేరొక తరగతిది. పిల్లవానికి ఇప్పుడు మాత్రం 7 ఏళ్లే, కానీ పూర్వజన్మ అతను స్మరించాడు. విచారిస్తే తేలింది ఏమిటి అంటే 10 నెలల క్రితమే అప్పటికే తన తనువు చాలించాడు. ఈ దేహంలో ఆ జీవుడు 10 నెలలుగానే ఉంటే మిగతా 6 ఏళ్ళు 2 నెలలు ఏ జీవుడు ఎట్లా ఉన్నాడు? జీవాత్మ సమకాలంలో 2 దేహాల్లో ఉంటుందా అంటూ ప్రశ్నించారు రమణ మహర్షుల వారిని. దానికి ఏం చెబుతారు? చూసే దృష్టికోణం అన్నారు. పిల్లవాని దృష్ట్యా నిజమే, వాడికి ఇప్పుడు 7 ఏళ్ళు, కానీ జీవాత్మ దృష్ట్యా 10 నెలలు. అంటే అర్థమేంటి? ఈ భేదానికి కారణం భిన్నములైనటువంటి 2 ఉపాధుల వల్ల వచ్చింది. దాని అర్థం ఏంటి? ఉపాధి భేదం వల్ల కాలంలో భేదం వచ్చింది. ఉపాధి అంటే దేహాదులు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి 7 ఏళ్ళు విస్తరించినటువంటి ఆ అనుభవం జీవాత్మ కాలంలో 10 నెలల పాటే అయి ఉంది. అంటే ఇక్కడ ఏ విధంగా తీసుకొచ్చారు రమణ మహర్షుల వారు? కాలంలోనూ ఉపాధుల్లోనూ భేదం ఉంది కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది. అసలు విషయం జన్మ లేదు, కర్మ లేదు. ఒక విషయం ఆలోచించండి. ప్రతి ఒక్కరి అనుభవంలో కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు ఉంటున్నాయి కదా. నీవు కలగనేటప్పుడు కలలో ఎన్నో సంవత్సరాలు ఉన్నట్టుగా ఉంటుంది. తీరా మెళుకు వచ్చి గడియారం చూసుకున్నప్పుడు ఇంత కాసేపే నిద్రపోయానా, కాసేపే కలగన్నానా అంటూ జాగ్రత్తావస్థలోని సమయంతో చూస్తున్నారు కదా. మరి కాలగమనంలోనే అంత తేడా ఉంది. ముఖ్యంగా కల కనేటప్పుడు మనస్సు సూక్ష్మదేహమై అది చరిస్తూ ఉంది. మరి స్థూల దేహం యొక్క కాలగమనం ఎలా ఉంది? అదే సమయంలో అక్కడ కూడా ఉంది కదా. దేహం కొత్తగా ఏం రావటం లేదు కదా. దేహ స్ఫురణ లేకుండా ఉన్నావు, జన్మల దాకా పోక్కర్లేదు. నీ దేహం ఏమైందో తెలియదు, ఏ స్థితిలో ఉందో తెలియదు కలగంటున్నప్పుడు. అవునా కదా? ఒకే సమయంలో స్థూల సూక్ష్మదేహాలు వివిధ రీతుల్లో వివిధ కాలాల్లో ఉన్నాయా లేవా? మరి అటువంటిదే పైన వారు అడిగినటువంటి
ప్రశ్న అంటూ మహర్షులు వారు చెప్పుకొచ్చారు. యోగ వాసిష్టంలోని లీలగాథను కూడా వర్ణించడం జరిగింది. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ ఉపాధుల యొక్క స్థితిని బట్టే సమయము కాలం అనేది ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు ఎంతసేపు నిద్రపోయామో చెప్పగలరా? చెప్పలేరు కదా. తిరిగి మళ్ళీ జాగ్రత్తావస్థకు వచ్చినప్పుడు మాత్రమే ఇంతసేపు నిద్రపోయామా అని అంటున్నారు మీరు. ఈ 3 అవస్థల్లో ఉన్నటువంటి యొక్క టైం జోన్ అంటే కాలము యొక్క స్థితి వేరుగా ఉంటుంది. కారణం ఉపాధులు వేరు కాబట్టి. కారణదేహంతో ఉన్నటువంటి నిద్రావస్థలో కాలగమనం ఒక రీతిలో ఉంటుంది. సూక్ష్మదేహమైనటువంటి మనస్సుతో కలగంటున్నప్పుడు ఆ కాలగమనం వేరుగా ఉంటుంది. సరే, స్థూలదేహంతో సూర్యచంద్రాదుల గమనాన్ని బట్టి ఇక్కడ కాలగమనం వేరుగా ఉంటుంది. ఏది ఏమైనా ఉన్నది ఒకటే నేను. ఆ నేనులో కాలానికి అవకాశం లేదు. అదేవిధంగా ఉన్నది ఒకటే అహంకారము, వ్యక్తిత్వము. ఉపాధులను బట్టి ఆయా లోకాలని ఆయా కాలగమనంతో చూస్తుంది. అది ఏ అవస్థకు ఆ అవస్థ సత్యముగా గోచరమవుతుంది. మరొక దానితో చూచినప్పుడు మాత్రమే అవి లేవనిపిస్తుంది. నీవు జాగ్రత్త అవస్థలో దేహాత్మ బుద్ధి కలిగి స్థూల దేహంతో జగత్తుని చూస్తున్నప్పుడు స్వప్న లోకాలు కానీ నిద్రలో ఉన్న కారణ శరీరం కానీ ప్రస్తాపన రాదు కదా. అదేవిధంగా నిద్రపోతున్నప్పుడు స్థూల సూక్ష్మ కారణ దేహములు ఉన్నప్పటికీ, నిద్రలో కారణదేహంతో ఉన్నప్పటికీ స్థూల సూక్ష్మదేహాదులు ప్రకాశించనప్పటికీ వాటి కాలగమనం వాటికి ఉండనే ఉంటుంది. నీవు నిద్రపోయినంత మాత్రాన స్థూల దేహాన్ని వదిలి ఇక్కడికి వచ్చినంత మాత్రాన అక్కడ కాలము దేహము అదృశ్యం కాదు. ఆ గడియారం తిరుగుతూనే ఉంటుంది, అది పెరుగుతూనే ఉంటుంది. లేకపోతే మహర్షుల వారు 16 సంవత్సరాలప్పుడు సత్యము ప్రకాశించిన తరువాత సత్యస్థితిలో ఉన్నప్పటికీ మరి దేహం పెరుగుతూ పెరుగుతూ 1950 దాకా వచ్చిందా లేదా? మరి కాలగమనం ఉంది కదా అక్కడ. తర్వాత రాలిపోయిందిగా. అది ఉన్నా రాలిపోయినా ఆత్మస్థితికే ఇబ్బంది లేదుగా. ఆత్మ దేనితోనూ కలవదుగా. కాబట్టి ఉపాధులను బట్టే కాలం ఉంటుంది. అవన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప నిజానికి సత్యము ఆత్మస్థితి అతీతము, కాలాతీతము, వాక్కులకు అతీతము, ద్వైతానికి అతీతము. మంచిది. మౌనమే నీ సహజత్వం.